సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేస్తూ కేసు ఫైలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో గౌతమ్ అదానీకి అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. గౌతమ్ అదానీ ఇతరులపై కొనసాగుతున్న 3 కేసులను కలుపుతూ ఒకే కోర్టు పరిధిలోకి తీసుకురావాలని న్యూయార్క్ కోర్టు అక్కడి అధికారులను ఆదేశించింది. అదానీ అలాగే ఇతరులపై నమోదైన ఈ 3 కేసులను ఉమ్మడి విచారణలో భాగంగా అన్ని కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది. అదానీ కేసుల్లో అమెరికా వర్సెస్ అదానీ, మన భాషలో చెప్పాలంటే క్రిమినల్ కేసు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ అదానీ, మన భాషలో చెప్పాలంటే సివిల్ కేసు అలాగే ఇతరులపై ఉన్న సివిల్ కేసులను కలిపి జాయింట్ క్రిమినల్ సివిల్ విచారణ చేయాలని అమెరికా కోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తీర్పులో భాగంగా కోర్టు మాట్లాడింది. అమెరికా న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆ దేశ షెడ్యూల్స్కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా కేసుల పునర్విభజన చేస్తూ అదానీపై క్రిమినల్ కేసును పర్యవేక్షిస్తున్న జిల్లా జడ్జ్ నికోలస్ జి గరోఫీస్కు ఈ 3 కేసులు అప్పగించబోతున్నారు. కాగా అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయటం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం మోసానికి పాల్పడ్డారని అభియోగాలు కూడా మోపారు. అమెరికాకు చెందిన అజూర్ పవర్ కలిసి అదానీ గ్రీన్ ఎనర్జీ సెకీతో 12 గిగావాట్ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని అభియోగ పత్రంలో ఆరోపించారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి ఈ కంపెనీలు భారతదేశంలోని 4 రాష్ట్రాలకు $265 మిలియన్ అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2029 కోట్లు లంచంగా ఇచ్చారని ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు అదానీ గ్రూపుపై లంచాల ఆరోపణలు ఆ గ్రూపు విదేశీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా లంచం కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కోవటం అదానీ గ్రూపునకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఇందులో భాగంగా కెన్యా ఇప్పటికే 2 ప్రాజెక్టులను రద్దు చేసుకుంది. మరోవైపు నిధులు సమకూర్చడానికి ఫ్రెంచ్కు చెందిన పార్ట్నర్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ వెనకడుగు వేసింది. కొలంబోలో అదానీ పోర్టుకు $553 మిలియన్ల నిధుల మంజూరుపై యుఎస్ సంస్థ పునరాలోచన చేస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పాత ఒప్పందాలను కూడా అక్కడి ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్షిస్తోంది. మరోవైపు అదానీ కంపెనీల షేర్ల విలువ దేశీయ స్టాక్ మార్కెట్లో పడిపోతూ ఉంటే విదేశీ మదుపరులు పెట్టుబడులకు దూరం జరుగుతున్నారు. తాజాగా ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలైన మూడీస్, ఫిచ్ల సెగ కూడా అదానీకి బాగానే తగిలింది. అదానీ గ్రూప్లోని 7 సంస్థల రేటింగ్ అవుట్లుక్ను స్టేబుల్ నుంచి నెగిటివ్లోకి దిగజార్చింది. వీటిలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్, 2 అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విభాగాలు, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ 1 లిమిటెడ్, అదానీ ట్రాన్స్పోర్టేషన్ రిస్ట్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. మరోవైపు అదానీ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై బాండ్లను నెగిటివ్ మోడ్లో పెట్టినట్లు ఫిచ్ రేటింగ్ స్పష్టం చేసింది. దీంతో ఆయా సంస్థల్లోకి పెట్టుబడులు, బాండ్ల క్రయ విక్రయాలు రిస్కులో పడ్డాయి. ఇందులో భాగంగా అదానీ గ్రూప్నకు దాదాపు 2 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. కాగా అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు నమోదవడంపై ఆ కంపెనీ తాజాగా స్పందించింది. తమ సంస్థలపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. తమపై చేసిన ఆరోపణలు అన్నిటి కూడా నిరాధారణమైనవని పేర్కొంది. ఈ అంశం
కోర్టు పరిధిలో ఉందని, నేరం రుజువు కాకుండానే ఆరోపణలు చేయటం సరికాదన్నారు. నేరం రుజువు కానంత వరకు వ్యక్తులు, సంస్థలు నిర్దోషులుగానే భావించాలని తాజాగా స్పష్టం చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.